దాని గురించి ఇప్పుడు టాపిక్ నాకు అంత ఓపిక లేదు, అంత టైము లేదు. కానీ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అవినీతి మీద, క్లీన్ పాలిటిక్స్ మీద ఒక సంకల్పం తీసుకుంటాడు. ఆయన మహానాడులో తీసుకుంటూ తన క్యాడర్కి, పార్టీ అందరికీ ఒక సంకల్పాన్ని వదులుతున్నాడు, మీరు కూడా తీసుకోండి, దీన్ని చేద్దామని. అది వెళ్ళాలి, ఇంకా ఎక్కువ డిస్కస్ జరగాలనేదే ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. పాయింట్ అది కార్యాచరణ. అయితే ఇక్కడ దీంట్లో ఒక ఇంటర్నల్గా ఒక పాయింట్ ఏంటంటే ఆయన ఒక మాట అన్నది, ప్యాలెస్లు ఎస్టేట్ల పాలిటిక్స్ ఇక చెల్లవని అన్నారు. అది కరెక్ట్గా ఈ మాఫియాకి తగులుతుందని అనుకోవచ్చా? బ్రీఫ్గా ప్లీజ్. ఖచ్చితంగా అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు, వైకుంఠ పాలిటిక్స్ అది కూడా అన్నారు, కరెక్ట్ అన్నారు. అంటే ఏంటి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఓడి మళ్ళీ గెలిపించడం ఇట్లా కాకుండా మనం అట్లీస్ట్ 2-3 టర్మ్స్ ఉంటే మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు అన్నారు. అయితే ఆయన అనుకున్న క్లీన్ పాలిటిక్స్ చేయడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ అయితే కావాలండి. అది విజిబుల్గా కనపడాలి. అది కనపడితే ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడాలి. అదేవిధంగా వాళ్ళ ర్యాంక్ అండ్ ఫైల్ పార్టీ క్యాడర్లో కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలో కూడా కావచ్చు, వాళ్ళలో కూడా ఒక భయం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన ఉపేక్షించరు మనం ఏదైనా తప్పు చేస్తే అనేటువంటి ఒక సందేశం కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ నేను కూడా ఒక సీనియర్ లీడరు నాకు ఒక నెల క్రితం ఫోన్ చేసి అన్నాడు, 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, ఈ మధ్య ఎమ్మెల్యే అయినా ఆయన ఒక బెంజి కారు కొన్నాడు అని అన్నాడు. అంటే అది వాస్తవం అన్నాడు అని చెప్తే ఎలా చేస్తారో నాకే ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలియాలని ఉండదు కదండి, ఆయనకి చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రజల్ని ఎన్లైటన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వస్తే ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది అది ఒకటి. ప్లస్ తన సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేల మీద కూడా అవినీతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి, దగ్గర పెట్టుకుని ఉండాలి, హెచ్చరిక. అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఫాలో చేయాల్సిన అవసరం కూడా, కార్యాచరణ కావాలి. చెప్పడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు. అయితే చేయడం కాదు, చేసినట్టు కనిపించాలి. ఒక మెకానిజం అనేది డెవలప్ మీరు నాకు చెప్పారు కదా, 34 బృందాలు పంపించారు మోదీ గారిని. అట్లాగే దీని మీద కూడా P4 ఎలాగైతే ఒక ఇది చేస్తున్నారు, ఇది దానివల్ల చాలా బ్రహ్మాండమైన మైలేజ్ వచ్చిందండి. అంటే మన లోకల్ మీడియాలో పెద్దగా రావట్లేదు, కానీ ఈవెన్ MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడింది కూడా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. రైట్ విక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.